నమో వెంకటేశాయ. గురుదేవో భవ కార్యక్రమానికి స్వాగతం. గురువు. ప్రపంచవ్యాప్తంగా గురువు అనే పదానికి, గురువుకి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. రాముడు, కృష్ణుడు భారతీయ భగవత్ స్వరూపాలైన గురువు వద్ద శిష్యరికం చేయడం వల్లే విశ్వవిజేతలు కాగలిగారు. విశ్వచరిత్రపై తమ ముద్ర వేయగలిగారు. భారతంలో ద్రోణుడు శిష్యరికంలో అర్జునుడు కుడి ఎడమ చేతులతో బాణప్రయోగం చేసి సవ్యసాచి అయ్యాడు. కేవలం గురువు మట్టిబొమ్మను ఆరాధించి ఏకలవ్యుడు మేటి విలుకాడు కాగలిగాడు. దక్షిణామూర్తి అనుగ్రహం వలన ఋషులు జ్ఞానవంతులు కాగలిగారు. అర్జునుడికి భగవద్గీత బోధించి కృష్ణ భగవానుడు జగద్గురువయ్యాడు. ఇలా గురు పరంపరను, గురువు ప్రాముఖ్యతను చాటి చెప్పే పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, ఆధ్యాత్మిక గురువుల చక్కని బోధనలతో సంధానకర్త వేసే ప్రశ్నలకు గురువులు, పీఠాధిపతులు చెప్పే చక్కటి జ్ఞానపూర్వకమైన సమాధానాలతో ఆణిముత్యాలను ఎర్చి కూర్చి అందించే జ్ఞాన విజ్ఞాన కార్యక్రమం గురుదేవో భవ. శ్రీ కృష్ణానంద మఠం స్వామివారిది విజ్ఞాన స్వభావం, వారిది జ్ఞాన స్వరూపం. పరిశోధనాత్మక వైఖరితో వారు శాస్త్రాన్ని ఎంతో శాస్త్రీయంగా ఆవిష్కరించారు. భారతదేశాన్ని, భారతీయతను ఉన్నత స్థాయిలో నిలబెట్టే అద్వైత సిద్ధాంతాన్ని సైతం చాలా సరళతరం చేస్తూ సునిశిత పరిశీలనతో అందరికీ అర్థమయ్యే రీతిలో ఆవిష్కరించారు స్వామివారు. భారతదేశ వైభవాన్ని అనేక మాధ్యమాల ద్వారా అందరికీ చాటి చెప్తూ వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తున్న స్వామివారితో నేటి గురుదేవోభవ కార్యక్రమం. భారతీయ ఆధ్యాత్మిక తాత్విక విషయాలను సంప్రదాయబద్ధంగా, శాస్త్రీయంగా, సవివరంగా ఆవిష్కరిస్తూ శ్రీ కృష్ణానంద మఠం ఈ ప్రపంచానికి కొన్ని దశాబ్దాలుగా ప్రబోధం చేస్తున్నది. ప్రధానంగా తత్వ జిజ్ఞాసను సాధకునిలో రగిలించే రీతిలో శ్రీ స్వామివారు చేస్తున్న కృషి అతి విశిష్టమైనది. సర్వశాస్త్రాలు ఈ ప్రపంచానికి అన్ని వేళలా అక్కరకు వచ్చేవేనని నిరూపిస్తున్న శ్రీకృష్ణానంద మఠం స్వామివారితో ఈనాటి గురుదేవో భవ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ స్వాగతం. స్వామివారు సాదర నమస్కారాలు. స్వామి, భారతీయత అంటే అసలు ఏమిటి? భారతీయతకి అనేక నిర్వచనాలు, అనేక అర్థాలు, రూపాలు చూస్తూ వచ్చాం. సృష్టిలో ఒక సూత్రం మనం గుర్తించాలి. మొదటిది, బయట చూస్తున్నాము అన్నప్పుడు అది చూచేవాని చూపే కానీ చూడబడినటువంటి రూపం కాదు. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. యథా దృష్టి తథా సృష్టి అని, దృష్టి ఎట్లా ఉంటే సృష్టి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు దేని గురించి ప్రశ్న వేసినప్పటికీ దృశ్యమా దర్శనమా? ఇప్పుడు ఏది మనని ముందుకు సాగదీస్తుంది అంటే దర్శన స్వరూపమే. అది కూడా దాన్ని దర్శనమా లేక తనకు దర్శనమా? ఇంకో విశేషం. చిన్న మాటలు అర్థం చేసుకోవాలంటే, ఏమనుకొని తన గురించి ఎట్లా తన నడవడికని నిలుపుకొని తాను ప్రవర్తిస్తున్నాడో ఇది తనకు దర్శనం. బయటదేమో దాన్ని చూచుట అనేటటువంటిది. దాన్ని చూసినప్పుడు నేను ఎట్లా రెస్పాండ్ అవుతున్నా, ఎట్లా ప్రతిక్రియ చేస్తున్నా, ఇది ఒక దర్శనం. ఇప్పుడు భారతీయత, భారతీయం అనే ప్రశ్న వేశారు. భారతీయం అంటే భరతస్యం భారతీయం అంటే భారత గురించినటువంటిది ఏదో అది భారతీయం. భరత అంటే
స్వభాసి స్వయం రత. అన్ని పదములకు చక్కగా పాణిని మహర్షి వేదాంతపరంగా నిర్వచనం చేసి వ్యాకరణాన్ని సృష్టి చేశారు. భాష అక్కడి నుంచే వస్తుంది. స్వభాసి స్వయం రత అంటే తన ప్రకాశమునందు తాను క్రీడించుట. రము క్రీడాయాం. మొదటిదేమో భా దీప్తౌ ధాతు, రెండో మాటేమో రము క్రీడాయాం ధాతు. అంటే ఏది భారతదేశమో అని మనం ఈ భౌతికంగా అనుకుంటున్నామో ఇది ప్రపంచంలో ఒక భాగం, భూమిలో ఒక భాగం. ఈ భూమి పంచమహాభూతముల్లో ఒకటి. ఈ పంచమహాభూతములంతా కలిపి బ్రహ్మాండం అని బయట మాట్లాడతాం. అసలు బ్రహ్మాండ శబ్దానికి కూడా ఇట్లా గౌతమ బ్రహ్మాండం అంటాం. బ్రహ్మశబ్దానికి బ్రహ్మవృద్ధో అని వృద్ధి పొందుట. జీవుడు దేని చేత వృద్ధి పొందుతున్నాడో అది బ్రహ్మాండం. ఆ వృద్ధి పొందడం అనేటటువంటిది తనలో తర్కం కానీ విచారణ కానీ సాధన అభ్యాసం చేసుకొని విచారణ చేత ముందుకు పోవటం అనేటటువంటిది తన స్వరూపం. దీనికి బయటదంతా కూడా ఉపమానంగా ఉంటుంది. బయటదంతా ఉపమానం, తాను ఉపమేయం. ఫర్ ఆల్ ఈజ్ సీన్ ఐఎమ్ ది వన్ సీయర్. అన్నీ చూడబడేవి, నేను ఒక్కడినే చూసేవాడిని అన్న సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ యావన్ సృష్టి అంతా కూడా తాను దర్శనం చేయడానికి ఒక స్వరూపంగా. దీనికి చిన్న ఉపమానంగా భూమి మనకు 25 నిర్వచనముల్లో దర్శన స్వరూపాన్ని ఇస్తుంది. నీరు ఆపహ అంటారు, 27 నిర్వచనములతో ఇస్తుంది. అగ్ని 49 నిర్వచనములతో ఇస్తుంది. 37 నిర్వచనములతో ఇస్తుంది వాయువు. 25 నిర్వచనములతో ఇస్తుంది వాయువు ఆకాశం. అంటే ఆకాశం అనేది మరి బయట చూస్తున్నాం, కానీ దాని దగ్గర మాత్రం 25 నిర్వచనములతో ఆకాశం. దర్శనం అంత విశాలమైంది. ఇప్పుడు ఇంత విశాలంగా పంచమహాభూతముల తనలో బయట ఏం జరుగుతుంది అనుకుంటున్నామో అవన్నీ కూడా తనకు దర్శనంగా వస్తున్నటువంటి తన దగ్గర ఏమి తెలుస్తున్నదో ఇది తన ప్రకాశం. ఈ ప్రకాశమందు తాను ప్రవర్తించుట భారత లక్షణం. ఈ భారతమునకు సంబంధించింది ఏదో అది భారతీయం. ఇది కేవలం వేదాంతపరంగా సంస్కృత వ్యాకరణ పరంగా చెప్పినటువంటి నిర్వచనం. ఇప్పుడు మనకు పూర్వీకులైనటువంటి వాళ్ళు సామాన్యులకు కూడా చెప్పేటట్టు ఉండాలి. సామాన్యులకు ఎట్లా చెప్పారంటే ఈ భారతదేశము భారత భూమి అని అంటుంటారు. భూమికి భారత భూమి, అమెరికా భూమి అని వ్యక్తం లేదు. భూమి ఒకటే, కానీ ఏంటంటే భారత గడ్డ అని చెప్పడం అంటే ఈ ఒక పరిమితమైనటువంటి ప్రదేశంలో ఋషులు తపస్సు చేశారు. ఇక్కడ ఆ ఋషులు తపస్సు చేసినటువంటి భూమి. తపస్సు అంటే మనకు ఏం చేశారో మనకు అర్థం కాదు. వాళ్ళు తపస్సు చేశారంటాం. వాళ్ళ లోపల ఏం చేశారో మనకు అర్థం కాదనుకుంటాం. కానీ అర్థం చేసుకోవటం అంటే ఏమిటంటే అసలు అర్థం చేసుకోవడం అంటే అది ఒక అభౌతికమైనటువంటి ప్రక్రియ. తననే తాను అర్థం చేసుకున్నాడు, తానెవరో తెలుసుకున్నాడు. తానెవరో తెలుసుకోవడం అనే మాటకి తాను సర్వవ్యాపి. చిన్న ఉదాహరణ చూడండి. నేను చూస్తూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నాను, నేను పోతూ ఉన్నాను, నేను తెలుసుకుంటూ ఉన్నాను, నేను వింటూ ఉన్నాను, నేను నడుస్తూ ఉన్నాను, నేను పట్టుకున్నాను, నేను వేచాను. అన్నిటిలో చూస్తూ వస్తూ పోతూ నడుస్తూ ఇవన్నీ ఆగిపోతున్నాయి. సర్వవ్యాపి, అంతటా సర్వవ్యాపి. అయితే మనిషి ఎక్కడ దారి చేస్తున్నాడంటే ఇది పట్టుకున్నాను అన్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది? కర్ర పట్టుకోవటమే తెలుస్తుంది. అవును. కానీ ఈ కర్ర పట్టుకోవటానికి ఎవరు పట్టుకున్నారు? నేను పట్టుకున్నాను అనేదేమో హైట్ అయి ఉంటుంది, అంటే దాగి ఉన్నట్టుగా ఉంటుంది. మనకు పట్టుకున్నా, ఇది కింద పడలేదు కదా, కొద్దిగా ఎంత వ్యవహారం ఉంటే నేను పట్టుకున్నా, కింద పడకుండా పట్టుకున్నా, ఇది నా ప్రజ్ఞ అంటాడు. నేనెవరు? కర్ర పట్టుకోవటమేమో కర్ర కనిపిస్తుంది, చేయి కనిపిస్తుంది. నేనెవరు? నేను పట్టుకున్న స్వరూపం ఏమిటి? అర్థమవుతుందా? అర్థమవుతుంది స్వామి. పట్టుకున్న స్వరూపం ఏమి తెలియదు. కానీ ఒక మాటలో నా పట్టు నాకు
దర్శనంలో తెలుస్తుంది. ఇది నా పట్టు. ఇది ఎంత గొప్పది అంటే అందరూ ఎలా చూస్తారు, ఈ కర్రను చూస్తారు, చెయ్యిని చూస్తారు, అంతే. కర్ర పట్టుకోవటం అంటే కర్రని చెయ్యి చూస్తారు. ఇది బయట దృశ్య రూపం, వాళ్ళకి దృశ్య రూపం, నాకు దర్శన రూపం. పట్టు నాకు తెలుస్తుంది, ఎంత బిగువుగా పట్టుకుందని నాకు తెలుస్తుంది. ఈ బిగువు సడలింపు అయితే ఎట్లా ఉంటుందో, సడలింపు కాకపోతే ఎట్లా ఉంటుందో నాకు తెలుస్తుంది. దీన్ని వేదాంత పరిభాషలో చెప్తారంటే భవతి అన్నారు, అంటే కలుగుతున్నది. ఏం కలుగుతుంది అంటే ఈ కర్ర ఇదివరకేమో ఎక్కడో ఉంది, ఇప్పుడు పట్టుకోవటము అనేటటువంటి ఒక క్రియ, ఒక పని ఇప్పుడు కలిగింది అన్నమాట. ఇది భవ అన్నారు. ఈ బయటగా చూసినప్పుడు ఇది భవము, ఇది సంసారం అన్నారు. భవతీతి భవ సంసార. అయితే ఇంకొకటి భవతీతి భవ, అది శివస్వరూపం. శివుడు కూడా భవుడిని పెంచుతారు. అది ఎట్లాగంటే ఇప్పుడు ఇంత మునుపు లేనటువంటిది నేను ఇది పట్టుకున్నప్పుడు నా పట్టు నాకు తెలుస్తుంది. నా పట్టు పట్టుకుంది, కానీ ఇప్పుడు తెలివిటకు నాకు కలిగింది. నా వైపు నా పక్షంలో ఇదేమో శివస్వరూపం, బయటపక్షమేమో సంసార స్వరూపం. ప్రతి చిన్న ప్రవర్తన అట్లా ఉంటుంది. అలాగే ఇది భారతీయం. అంటే భరత శబ్దానికి స్వభాసి స్వయంరత, తన ప్రకాశమందు తాను క్రీడించుట. ఇప్పుడు నా ప్రకాశంలో నేను క్రీడిస్తున్నా. ఆ క్రీడించుట ఎందు వెంటనే ఏం చూస్తుందంటే, ఒకటేమో బాహ్యపక్షం, ఇంకోటేమో అంతర్ముఖ పక్షం వెంటనే కనిపిస్తుంది. అట్లాగే నేను చూస్తున్నాను అన్నప్పుడు అదేమో చూడబడేటువంటిది. మనం ఏమంటామంటే నేను చూస్తున్నా అంటా. ఎట్లా చూస్తున్నావు అని అడిగితే నా కంటితో చూస్తున్నా, నా కంటితో చూస్తున్నా, నేనే చూస్తున్నా, నా కంటితో చూస్తున్నా అనే మాట చూసినప్పుడు చూపు ఎక్కడ ఉంది, అక్కడ ఉంది అంట. నా చూపు అక్కడ ఉంది అంటాడు. ఇది శుద్ధ తప్పు. ఎందుకంటే చూపు తన దగ్గరే ఉంది, చూపు తన దగ్గరే ఉంది. ఇంకా ఇంత ప్రశ్న వేస్తే ఏమంటాడు, నా కంటితో నేను చూచా, నా కంటితో చూచా, కన్నుతో చూచా, కన్నుతో చూచా, నా కంటితో చూచా, నేను చూచా, 3 మాటలు. ఇప్పుడు ఏమైనా కన్ను ఇక్కడే ఉంది, చూపు ఇక్కడే ఉంది. కానీ మనం గబుక్కనే ఏం చూస్తున్నాం, చూడబడిన దాన్ని చూస్తున్నాం. అవును. ఈ చూడబడిన దాని యొక్క స్వరూపం 10 మంది 10 విధాలుగా చూస్తారు. బాగుంది అంటారు, బాగుంటారు, అనేక వాళ్ళ ప్రవృత్తి ప్రకారంగా చూస్తుంటారు. అట్లా మారిపోయేది చూపు కాదు కదా. ఇదమిద్దమని స్పష్టంగా చెప్పగలిగింది ఏదైనా ఉంటే అది ఏదైనా చూపు అన్నా స్పష్టంగా ఇది ఇదమిద్దమని చెప్పగలిగితే చూపు. కానీ ఈ చూపు చూడబడింది చూపు అని అంటే 10 మంది 10 విధాలుగా కనిపిస్తుంది. తనకు అందట్లే, అది తాను తీసుకెళ్ళి లోపల పెట్టుకోలేడు, చూడబడింది ఏది లోపల పెట్టుకోలేడు. తన దగ్గర ఏమి స్పందిస్తుందో అది పెట్టుకోగలడు. దీనికి కన్నుతోనే పోల్చుకుని చూచాను అన్నప్పుడు ముందు చూపు అక్కడ కాదు, తన దగ్గర ఉంది, మొదటి పాయింట్. అయితే ఇప్పుడు తాను ఎంత లోతుగా చూస్తున్నాడు అని కూడా ఒక ప్రశ్న వేస్తారు. అంటే మన వాళ్ళకి చెప్పడం అర్థం కాదు. మ్యాక్సిమం వాళ్ళు చెప్పగలిగితే ఎంతో చెప్తారంటే కన్ను వస్తే రెటీనా మీద ప్రతిబింబం పడినది, అంతవరకే వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ తాను ఎంత లోతు చూస్తున్నారనే మాట, ప్రతిబింబం వస్తే ఇక్కడ ప్రతిబింబం పడితే అక్కడి నుంచి ఇక్కడ గ్రాహక నరములు అని సెన్సరీ నర్వ్స్ అంటారు. సెన్సరీ నర్వ్స్ వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి మెదడికి పోతుంది. అవును. మెదడు నుంచి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారమైన అస్మద్భావం, తర్వాత తెలివి సవరించుట, ఆ తర్వాత ఏమో ఆధ్యాత్మిక దర్శనం. అవునా, ఇది స్మృతి అంటారు. ఇంత ప్రాసెస్ ఉంది స్వామి. లోపలికి పోవాలి. ఇది బై డిఫాల్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. అవును. ఇప్పుడు లోకంలో ఏం చూపిస్తున్నాం అనుకుంటున్నప్పటికీ కూడా ఇది మనకు సైలెన్స్, మనకు తెలియదు, లోపలికి వచ్చేసింది. ఇక్కడ చూపు. ఇప్పుడు నేను ఎంత డెప్త్లో చూస్తున్నాను, ఎక్కడ నరముల దగ్గర చూస్తున్నానా, మెదడు దగ్గర చూస్తున్నానా, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎక్కడ చూస్తున్నాను అనే ప్రశ్న వేస్తే అసలు ఆ ప్రశ్న వేసుకోవటమే మనకు తెలియదు. ఈ చార్టు తిరుపతిలో మన ఐ హాస్పిటల్ చూడండి, వాళ్ళది కంచి వాళ్ళ తిరుపతి పెట్టాను, వాళ్ళ దగ్గర వేసి పెట్టాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి అయిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత ఎట్లా చూచాను అనేది ఐడెంటిఫికేషన్ ఇక్కడ వస్తుంది.
ఇక్కడి నుంచి ఐడెంటిఫికేషన్ రావాలి, అదేమో లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఐడెంటిఫికేషన్ ఈజ్ అప్ అగైన్, వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేస్తున్నా. అవునా? ఇప్పుడు దీనిలో మళ్ళీ వ్యావహారిక సత్తా, పారమార్థిక సత్తా అనేటటువంటిది చాలా విషయం. అంటే వ్యవహారిక సత్తా అంటే మనం వ్యవహారం నిర్వహిస్తున్నాము. వ్యవహారంలో ఇక్కడ ఒకటి ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం దర్శనం చేసి, అంటే దర్శనం చేయడంలో బాగా ఉందనో బాగా లేదనో ఎట్లా ఉంటుంది, ఇఫ్ యూఆర్ యాటిట్యూడ్ ఇన్వాల్వ్. అంటే ప్రవృత్తి అయితే బాగా ఉంది, బాగా లేదా అట్లా ఇట్లా అంటాడు. లేకపోతే అది దృశ్యము వేరు, నేను దర్శన స్వరూపం, నాకంటే అది వేరు. మొట్టమొదటి విషయం అంటే నాకంటే అది వేరు అని ముందు దర్శనం చూసుకుంటూ అక్కడ ఐడెంటిఫై చేస్తాడు. ఇప్పుడు చూపు అంటే ఇంత ఉన్నప్పుడు మనం అది చూసాం, అయిపోయింది, బాగుంది, బాగా మనం అది చూసేసి ఇంకో దాన్ని పరిగెత్తాం. వీ డోంట్ వెయిట్. అక్కడ ఆగి మన ప్రయోగం ఏమి, చూచాను అన్నప్పుడు తన ప్రయోగం ఏమి, అక్కడ తనకి ఏం అందింది, ఏం తీసుకున్నాను అని తెలియకపోతే భారతీయం కాదు. కృష్ణానంద ముకుంద మురారే, కృష్ణానంద ముకుంద మురారే, కృష్ణానంద ముకుంద మురారే, కృష్ణానంద ముకుంద మురారే, వామన మాధవ గోవింద, వామన మాధవ గోవింద, శ్రీధర కేశవ రాఘవ విష్ణు, శ్రీధర కేశవ రాఘవ విష్ణు, శ్రీధర కేశవ రాఘవ విష్ణు, శ్రీధర కేశవ రాఘవ విష్ణు, లక్ష్మీ నాయక నరసింహ, లక్ష్మీ నాయక నరసింహ, లక్ష్మీ నాయక నరసింహ, లక్ష్మీ నాయక నరసింహ, కృష్ణానంద మా జీవనం ఇది విజ్ఞాన వేదిక. మా జీవనం అంటేనే విజ్ఞాన వేదిక. నేను ఉన్నాను అనేది విజ్ఞాన వేదిక. అయితే నేను ఉన్నాను అనే మాట మనకు అర్థం కావట్లేదు. శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక చోటలో జానామీతి భాంతం అనుభాతీయత సమస్తం జగత్ అని, నేను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు నేను తెలుసుకుని దాన్ని తెలుసుకుంటాడా, నేను తెలుసుకోకుండా దాన్ని తెలుసుకుంటాడా? లోకంలో మాట అంటాడు, నీ సామర్థ్యం ఏమి దాన్ని తెలుసుకోవడానికి? తను ఎవరో తెలుసుకుంటే అవతల దాన్ని తెలుసుకోవచ్చు, తన జ్ఞానం ఏమో తెలుసుకుంటే అవతల దాన్ని తెలుసుకుంటాడు. తన్నే తెలుసుకోవడం ఆ అంశం రావటం లేదు. ఆ అంశానికి మన వాళ్ళు చిన్న పెట్టగా చెప్తారు మన వాళ్ళు. ఏంటంటే ఒకసారి 10 మంది శిష్యులు అవతల ఇక్కడికో పోయి ఒక వర్తమానం చెప్పడానికి ఈ గురువు గారి దగ్గర నుంచి పోయినారు. పోతుంటే మధ్యలో ఒక ఏరు అడ్డం వచ్చింది, దాటి వెళ్ళాలి. మరి ఆ రోజుల్లో ఉపాయాలు లేవు కనుక ఈది వెళ్ళారు. ఈది అవతలికి వెళ్ళారు. ఏరు దాటి ఈది వెళ్ళారు కనుక వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ఏమంటే మనం ఎంతమంది తిరిగి వచ్చాం, 10 మంది సరిగ్గా వచ్చామా అనేది లెక్క పెట్టుకున్నారు. అందుకని ఒక మనిషి ఏం చేశాడు, 1 2 3 4 5 6 9 లెక్క పెట్టాడు. 9 మంది ఉన్నారు. అందరూ లెక్క పెట్టారు, 9 మందే ఉన్నారు. 10వ వాడు లేడు అని 10 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 10 మంది 10వ వాడు లేడని దశముడు అనే పదం చెప్తారు. లేడని అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు. 10వ వాడు ఏట్లో పడిపోయినాడు, చచ్చిపోయినాడు అని. అప్పుడు మీ పోటీ వాడు ఎవరో వచ్చి, అయ్యా ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్న వేస్తే, మేము 10 మంది వచ్చాము, ఇప్పుడు దాటేపు 9 మందే ఉన్నామంటే ఆయన లెక్క పెట్టాడు. ఆయన లెక్క పెట్టి 10 మంది చూపించారు. ఆ 10 మంది ఎక్కడ చూపించాడంటే ది 10th మ్యాన్ ఈజ్ సెల్ఫ్. దశముడు తానే. అన్నిటినీ లెక్క పెట్టిన అన్నీ చూస్తున్నాం కానీ తాను ఎవరో తెలియటం లేదు. తను సిద్ధం చేసుకుంటే అంత సిద్ధమవుతుందనే మాట అర్థం కావట్లేదు. అది చేసుకోవడం భారతీయం. స్వామి, చూసే ప్రేక్షకులకి సరళతరం చేయడానికి ఈ నేను అనే జ్ఞానం పొందడం, అది
అంటే ఇంత ఒక బిజీగా ఉండే జీవితంలో దైనందిన జీవితంలో ఇనుమడింపు చేసుకోవడం సాధ్యమా, లేక ఆధ్యాత్మిక మార్గం అని ప్రత్యేకంగా దానికి సమయం కేటాయించాలా? ఆ స్పృహ ఎలా వస్తుంది అది జ్ఞానంగా? ఇప్పుడు దీని తర్వాత అది అనే ప్రశ్న సృష్టిలో లేదు. అప్పుడే అది చెప్పడానికి అధిష్టానం అని ఒక పదం వాడతారు అన్నమాట. అట్లాగే ఆ అధ్యాత్మం అనే పదం కూడా వాడతారు. లోకంలో ఆధ్యాత్మికం అనే పదం బాగా పరిచయమే, కానీ అంటే బాగా తెలుసుకోవాల్సిన విషయం అది. అధ్యాత్మం అంటే ఆత్మ, అధి ఆత్మ. అధి ఆత్మ అంటే డుధాయి ధారణ పోషణ యోగ అని ధాతు చూపించి ధారణతో ఉన్న నేను, ది అటెంటివ్ సెల్ఫ్, ధారణతో ఉన్న నేను. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలంటే అధ్యాత్మ విద్య అనేటటువంటిది ఎక్కడో వేలాడుతుంటే మనం ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత ఎక్కడికో పోయి దాన్ని పట్టుకుని మనం అవుతుంది లేకపోతే లేదు, మళ్ళీ జారిపడి మళ్ళీ పుట్టి మళ్ళీ ఇట్లా ఊహించుకునే అర్థం కాదు. ఇప్పుడు ఇందాక ఇది చెప్పినప్పుడు నేను పట్టుకున్నా అనే మాట అందరూ చెప్తారు. కర్ర పట్టుకుని ఎవరైనా చెప్తాడు, పసివాడు ఎవడో చెప్తాడు నేను. కానీ అధ్యాత్మం ఎట్లా అయిందంటే నా పట్యేమో తెలుసుకుంటే అప్పుడు ధారణ. ఈ పట్టుకుంటా అనేది నాకు ధారణగా తెలుస్తుంది, అవతల వాళ్ళకి బొమ్మగా తెలుస్తుంది. ఇది అధ్యాత్మం. ఇప్పుడు లోకంలో ఏం చేయాలంటే మామూలు భాషలో తెలిసి ప్రవర్తించు, తెలుసుకొని ప్రవర్తించు, బి అటెంటివ్, ఇటువంటి పదములు వాడతారు. ఆ పదము వెనుక అర్థం అటెంటివ్ అంటే అనుకుంటారంటే ఐఎమ్ అటెంటివ్ టు దట్. ఈ రోజున కూడా ప్రవచనాల్లో, ఆధ్యాత్మిక ప్రవచనాల్లో కూడా కాన్షియస్నెస్ అని స్మృతి అని, కాన్షియస్నెస్ అంటే స్మృతి, అవేర్నెస్ అంటే ఎరుక అని. మనిషి ఏమంటే ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ అంటాడు. ఆర్ యూ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్? అవేర్నెస్ అనేది తనకు వర్తించిందే కానీ దానికి వర్తించింది కాదు. అట్లాగే స్మృతి అనేది కూడా ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఇట్ అంటాడు, కాన్షియస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అవతల దాన్ని అంటాడు. దాని యొక్క స్మృతి కాదు, తన యొక్క స్మృతి. ఈ మాటని దశమాధ్యాయంలో పరమాత్మ భగవద్గీతలో బుద్ధి జ్ఞానం అసమోహ క్షమా సత్యం దమస్యమః సుఖం దుఃఖం భవ అభావ భయం చ అభయమేవ అహింసా సమత తుష్టి తపో దానం యశో యశ అని ఒక 20 పదములు చెప్పారు. చెప్పి భవంతి భావ భూతానాం మత్తః ఏవ పృథగ్విధ. ఈ బుద్ధి జ్ఞానం అవన్నీ కూడా నాతో పోల్చే కానీ బయట దాంతో పోల్చుకారు. స్మృతి అనేటటువంటి కాన్షియస్నెస్ ఎందుకు అంటే అట్లాగే ఎందుకు చెప్పుకోవాలని కూడా విశేషం వస్తుంది. అంటే ఇఫ్ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మై సెల్ఫ్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్. నా స్మృతి నాకు ఉంటే నా స్మృతి కిరణములను ప్రసరింపచేసి అంతా దర్శనం చేస్తాను, అన్నింటినీ నా స్మృతి రూపంగా చేస్తాను. అట్లా కాకుండా దాని యొక్క స్మృతి పెట్టుకుంటే అది ఏమవుతుంది, ఒక పాయింట్ అది నేను లోపలికి తీసుకెళ్ళలేదు. దానికి కేవలం ఫిజియలాజికల్గా కూడా ఒక మంచి దృష్టాంతం చెప్తారు. ఏం చెప్తారంటే పంచ శబ్ద స్పర్శ రూప రసగంధములు బయట ఉండదు. దాన్ని మనము శ్రోత్రత్వ చక్షుర్జిహ్వాఘ్రాణములని పంచ జ్ఞానేంద్రియములతో తీసుకుంటున్నాం. అక్కడ ఒక విషయం మనం గుర్తించవలసింది ఏంటంటే బయటేమో శబ్దం నేను వింటున్నా. ఒక్క క్షణం ఆగి మనం అర్థం చేసుకుందాం, దీనిలో చాలా లోతుంది, గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే అది శబ్ద రూపం, దాని టర్మ్స్ వేరు, నా టర్మ్స్ వేరు. అదేమో శబ్దం, నేనేమో వింటున్నా. అంటే వింటున్నాను మనకు అర్థం. ఇప్పుడు అంటే ఏమిటి వెంటనే ప్రశ్నించుకోవాలి. అంటే ఏమిటంటే ఏం చేస్తున్నానంటే దాన్ని నేను ఎట్లా తీసుకుంటున్నాను, శబ్దం తీసుకోవటం లేదు, శబ్దము నేను తీసుకోలేను. ఎట్లా తీసుకుంటానంటే శబ్దం యొక్క యూనిట్స్ డెసిబల్స్ అంటారు. శబ్దాన్ని ఆ డెసిబల్స్లో నేను తీసుకోలేను, నేను మిల్లీ వోల్ట్లో తీసుకుంటాను. అంటే నా పొటెన్షియల్ మాట మిల్లీ వోల్ట్స్. శబ్దాన్నైనా మిల్లీ వోల్ట్లో తీసుకుంటా, స్పర్శ అయినా మిల్లీ వోల్ట్లో తీసుకుంటా, దర్శనమైనా మిల్లీ వోల్ట్లో తీసుకుంటా, రసనము ఘ్రాణం అన్నీ మిల్లీ వోల్ట్స్ తీసుకుంటా. ఎనీథింగ్ మై టర్మ్స్ మా సెన్సెస్లో టర్మ్స్ అంతా కూడా మిల్లీ వోల్ట్స్. అందుకని దీన్ని గ్రాహక నిరములు అంట, విద్యుదయస్కాంత గ్రాహ్యం. ఆ తర్వాత మెదడులో వెళితే ఈ తరంగం, ఆ పైనేమో ఇదేమో దృశ్య రూపంలో ఉంది, అది వదిలేసి ఇదేమో మిల్లీ వోల్ట్స్లో తీసుకుంది, ఇదేమో దాన్ని వదిలేసి తరంగ రూపం తీసుకుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు అన్నీ ఒకటే, అది దృశ్యమే కావచ్చు, శబ్దమే కావచ్చు, స్పర్శ కావచ్చు, ఏవైనా సరే అది ఇక్కడికి వచ్చేటప్పటికి మిల్లీ వోల్ట్స్ అయిపోయింది.
ఆ మిల్లీ వోల్ట్స్ దాటి ఇక్కడేమో ఏదైనా తరంగం రూపం. ఈ తరంగ శబ్దానికి అర్థం ఏంటంటే మామూలుగా అయితే వేవ్ ఫార్మ్ ఇక్కడ చూపించారు, వేవ్ ఫార్మ్ చూపించారు. తరంగం అంటేనే త్రూ ప్లవన తరణ యోహ అని దాటిస్తుంది. ఇదేమో భౌతికం, ఈ మనస్సు దగ్గర నుంచి ఇది అభౌతికం. 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 అవును. ఇదేమో భౌతికం, ఇది అభౌతికం అన్నమాట. అంటే భౌతికం నుంచి అభౌతికముకు దాటిస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో సెన్సింగ్ అంటారు. అవును. సెన్సింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సీయింగ్. సీయింగ్ అంటే చూడటం, అంటే వినటాన్ని కూడా చూడటం అంటారు. సెన్సింగ్ అంటే పర్సీవింగ్ స్వామి? అంటే నాన్ ఫిజికల్, ఎనీథింగ్ నాన్ ఫిజికల్. నాన్ ఫిజికల్ అని వాడచ్చు. చిన్న దృష్టాంతం చెప్తాను చూడండి. పోతన గారు ఇందువలన అందులేడని సందేహం మూలదు చక్రి సర్వోపగతుంది అందందు వెదకలు చూసిన అందంతేకరుడు దానవాగ్లని వింటే అంటాడు. ఉన్నాడని చెప్పడానికి పోయి ఎందదు వెదకి చూచిన అని పదం చూపించి దానవాగ్లని వింటే అని పదం వేస్తాడు. వినుట అన్నా చూసిరా అన్నా ఏదైనా దర్శన స్వరూపం. దర్శనం అంటే 5 ఇంద్రియాలతో దర్శనం అవుతుంది. బయట అంతా కూడా భౌతికం, తనేమో అభౌతికం. ఈ భౌతికమైన అభౌతికంగా తీసుకోవడం. ఒకసారి భీమవరంలో భారతీయ విద్యాభవన్ స్కూల్లో వెళ్ళి పిల్లవాళ్ళతో ఇట్లా మాట్లాడుకుంటూ వాళ్ళకి ఏం చెప్పామంటే, మీరు రోజు పుస్తకాలు చదువుతుంటారు కదా, మీకు అర్థమవుతుంది అని ప్రశ్న వేశాను. అర్థమవుతుంది అన్నాడు. అంటే ఏమవుతుంది మీరు ప్రశ్న వేశాను. చిన్న ప్రశ్న. అంటే అంటే ఏం చేశారు మీరు? అర్థమవటం అంటే ఏం చేశారు? అది చదివారు. అది చదివితే అర్థం కావటం అనేటువంటి ఒక అభౌతికమైన రూపం. ఎందుకు చెప్పుకుంటున్నామంటే అక్కడే ఉంది వేదాంతం అంతా, అక్కడే ఉంది దర్శనం అంతా. ఇంకో చోట లేదు. ఇంకో చోట ఆ మాట తెలియాలి. ఎక్కడ చేస్తున్నామో అక్కడ చేయటం దానికి విషయాత్మకంగా చేసేది ఒకటి, అక్కడ ఆధ్యాత్మికత అనేది ఒకటి. అది 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 వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము చదువుతున్నాం, అర్థమవుతుంది. అంటే అర్థమవుతుందంటే చిన్నవాళ్ళు కనుక చెప్పాను అనమాట. ఏం చెప్పుకున్నాం, ఇదేమో భౌతికంగా ఉంది. దీన్ని అర్థం కావటం అనేటటువంటి అభౌతిక రూపంలోకి మీరు చేసుకున్నారు. అంటే ఒక భౌతికమును అభౌతికమును చేశారు. అంత ప్రజ్ఞ మీకు ఉంది, మీరు చేస్తున్నారు, మీకు తెలుసా? ఒక 20 నిమిషాల తర్వాత 5వ తరగతి పిల్లవాడు ప్రవచనం చెప్తుంటే అభౌతికం అనే పదమును నాకు అందించాడు. అబ్బా, అసలు ఈ రోజుల్లో మామూలుగా వ్యవహారంలో వేదాంత పరిభాషగా చెప్తున్నటువంటి ప్రవచనాల్లో కూడా ఈ భౌతికమో అభౌతికమైన పదములు గబుకుని రావు, ఆ డిస్టింక్ట్నెస్ రాదు. కానీ ఒక 20 నిమిషాల ప్రవచనం తర్వాత ఆ పిల్లవాడు నాకు అభౌతికం అందించాడంటే ఇప్పుడు తప్పు చేసేది ఎవరు? మనం. వాళ్ళకి సరైన అందించకపోవడం అనేటువంటి మనం అందిస్తే వాళ్ళు చేస్తారు, చాలా చేస్తారు. ఎందుకంటే జరుగుతున్న విషయం కదా. ఇప్పుడు వెంటనే ఏమన్నానంటే ఇంకోటి దగ్గర పెట్టేసి ఇది ఉంది కదా, ఇది భౌతికం కనిపిస్తుంది కదా, దీన్ని అభౌతికం చేయండి అని ఇటు పెట్టాను. అభౌతికం చేయండి అంటే ఈ భౌతికాన్ని అభౌతికం చేయడం కాదు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ భౌతికాన్ని అభౌతిక గ్రాహ్యంగా చేస్తారు. అందుకని భారతీయ శబ్దం అర్థం ఏంటంటే తన ప్రకాశంలో తాను క్రీడించుట, తన ఎందే క్రీడించుట. అంటే ఇప్పుడు ఇది భౌతికంగా ఉంటే నేను అభౌతికంగా తీసుకున్నా, ఇది డిస్కార్డ్ చేసి వెళ్ళిపోయింది. అదే ఇందాక చెప్పుకున్నాను, ఇది వెళ్ళిపోయింది. లేకపోతే దీన్ని చూపించిన కూడా చూపించచ్చు. మళ్ళీ అక్కడేమో ఇదేమో తరంగంలో తీసుకుంది, పైదాన్ని వేసింది, మనస్సు తీసుకుంది. మనస్సు ఏమో అభౌతిక గ్రహింపు. మనస్సు అంటే అభౌతిక గ్రహింపు. ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తారంటే మేము ధ్యానం చేస్తున్నాం, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేస్తున్నాం అంటారు. చేయాల్సిందే బాగా. కానీ ఆ మెడిటేషన్ ఎక్కడో కూర్చొని మేము చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు మెడిటేషన్ అని అడిగితే మనస్సుని అమనస్కం చేస్తున్నాం అని కొన్ని పదములు ఉన్నాయి. అమనస్కం చేస్తున్నాం, సంకల్పాలు వదిలేస్తున్నాం అని ఇటువంటి విధంగా ఏవో చెప్పుకుంటూ వెళ్తారు అన్నమాట. చెప్పేటప్పుడు వాళ్ళని అడుగుతాం, మనస్సు అంటే మెడిటేషన్ చేస్తున్నాం అంట. అంటే ఏమైంది, మనస్సుని నిగ్రహిస్తున్నామని అంటారు. లేదు, ఆలోచనలు లేకుండా ఆలోచనలు అబ్జర్వ్ చేస్తున్నాం అంటారు. ఇప్పుడు ఆ పదముల్ని మనస్సు పదం అర్థం. మనస్సు అంటే ఏమిటి చెప్పలేరు. మనస్సు అనే పదానికి చెప్పలేరు. మన జ్ఞాని ఆయన చూపించారు ఇక్కడ. మన జ్ఞాని అని, జ్ఞా అవబోధనే అంటే తను తాను గ్రహించుట మనస్సు. ఎక్కడ అంటే ఇది పట్టుకున్నా, చెయ్యి పట్టుకుంది, ఈ పట్టు నాకు తెలుస్తుంది అని చెప్పుకున్నా కదా. ఇది తను తాను గ్రహించడం, ఇది మనస్సు చేసి గ్రహించడం. ఇదేనా పట్టుకుంటుంది, ఒక భావం తీసుకున్నాం,
ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఆలోచనని పరిశీలన చేస్తున్నాం. ఆలోచన అంటే అది ఎక్కడ ఉంటుంది అంటే అసలు ఏమిటి, అది ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనే పదమనికి అర్థం తెలియదు. పాణిని గారు నిర్వచనం చేశారు దాన్ని. ఆస్మృతో లోచతే ఇత ఆలోచన, లోచ దర్శనే, స్మృతిలో దర్శనం చేయటానికి. ఇది వాళ్ళ ఎఫిషియన్సీ సామర్థ్యాన్ని బట్టి అందరు చేస్తున్నారు, కానీ తెలియాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి కేవలం లౌకికంగానే అక్కడ ఏదో పూలు పెట్టారు, పూలు బాగున్నాయని. ఈ బాగున్నాయనేది ఎంతవరకు వెళ్తున్నాం అంటే ఇక్కడ దాకా వచ్చి, ఈ స్మృతి దాకా వచ్చి, ఇక్కడ చూసి అప్పుడు బాగుంది అంటే ఇప్పుడు లోచనం ఎక్కడ జరిగింది, ఇందాకేం చెప్పినా ఇదంతా వచ్చినప్పుడు మనకు సైలెంట్గా వస్తుంది, ఇక్కడే కనిపిస్తుంది. అంటే ఈ స్మృతిలోనే తాను చూస్తున్నాడు, కానీ ఇక్కడ వచ్చేటప్పుడు ఏం చూడటం లేదు, తను రాదు బై డిఫాల్ట్. మనం అసలు ఈ చార్ట్ని ఇక్కడ రెండుగా పక్కన పెట్టుకుని చూస్తున్నప్పుడు, రెండుగా చూపించేప్పుడు కూడా ఒకటే లైన్, రెండు లైన్లు లేవు. మన విచారణ కోసం రెండు పెట్టుకున్నాం, విచారణ కోసం రెండు పెట్టుకున్నాం. ఇక్కడ చూస్తున్నాడు, ఇది బాగుందనన్నా ఇక్కడ చూసి చెప్పాల్సిందే, బాగాలేదన్నా ఇక్కడ చూసి చెప్పాల్సిందే, కావాలన్నా ఇక్కడ చూసి చెప్పాలన్నా, వద్దని చూసి చెప్పాల్సిందే, వీడు శత్రువు అన్నా ఇక్కడ చూసి చెప్పాల్సిందే, వీడు మిత్రుడన్నా ఇక్కడ చూసి చెప్పాల్సిందే. తనదంతా కూడా ఇక్కడ అక్కడే ఉంది, అంతే, ఇక్కడ లేదు అని తెలుసుకొని నా స్మృతి అనే పదానికి నా ఉనికి స్థానం. ఈ ఉనికి స్థానం మీద రెండు మాటలు చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది. ఇది స్వామివారికి అనుభవపూర్వకంగా ఎలా తెలిసి వచ్చింది స్వామి తమ ప్రయాణంలో? అమ్మా చెప్పడానికి ఋషులు వేదములు రాసిన తర్వాత మరి ఆ వేదముల్ని లోకం ఎట్లా లౌకికంగా తీసుకుని పాడు చేస్తుందేమో అని చెప్పేసి మహా తపన పడి పాణిని మహర్షి వ్యాకరణం చేశారు. వేదములు వృధా అయిపోయినాయి. ఈ రోజున వేదములకి 3 వ్యావహారిక సత్తాలు భాష్యాలు ఉన్నాయి, కానీ పారమార్థిక సత్తాలో భాష్యం లేదు. అంత కృషి చేసినప్పుడు ఇక్కడ మరి అట్లా అవుతుందేమో అని భయంతో ఆయన ఏం చేశారంటే పాణిని మహర్షి వ్యాకరణానికి చక్కగా కూర్చి దానికి పదమునికి ఇట్లాగే అర్థం చెప్పుకోవాలి. ఇప్పుడు మన అనే పదం వస్తే జ్ఞానం అర్థం చెప్పుకోవాలి, అట్లాగే బుద్ధి శబ్దానికి బుధ అవగమనే అర్థం చెప్పుకోవాలి. ఇట్లా చేయుట డూకుని కరణి చేయుట అని ఇట్లా ప్రతిదానికి మొత్తం 2600 సూత్రాలు చూపించారన్నమాట. చూపించి అర్థం చేసుకోమంటే ఆ సూత్రాలు తెలుసు, వ్యాకరణం తెలుసు, కానీ ఈ సమన్వయం సాధారణంగా పండితులకి తెలియదు. అవునా, మరి అంత తపస్సు చేసినప్పుడు కూడా వాళ్ళే అంత తపస్సు చేసిన తర్వాత మనం వెళ్తాం. ఇప్పుడు భారతీయం గురించి మీకు ఎంత చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే, ఇది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఈ సబ్జెక్ట్ ఉంది ఒకటి, అంటే భారతీయ వారసత్వము మరియు సంస్కృతి అని వాళ్ళకి ఒకటి ఉంది. కానీ దాని మార్కులు లెక్క పెట్టారట. అవి ఉంటే జమ్మలమూడిలో మా మఠం దగ్గర ఉన్నటువంటి ఒక కాలేజీ కరెస్పాండెంట్ మాకు ఆ సబ్జెక్ట్ మీద పుస్తకం రాసి ఏంటంటే ఈ పుస్తకం రాసి వాళ్ళకి ఇచ్చారు. మఠం నుంచి భారతీయం అంటే ఏమిటో, వాళ్ళ వారసత్వం అంటే ఎట్లా ఉంటుందో, సంస్కృతి అంటే ఎట్లా ఉంటుందో మరి యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకోలే. ఆయన ప్రవేశపెట్టించాలని ప్రయత్నం చేశారు, యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ చాలా సరళంగా ఉండాలి, చూసుకోవాలి. ఇక్కడ పెళ్లి దగ్గర నుంచి మొక్కు చీవుడు చేతి ఎట్లా తుడుచుకుంటున్నాము దాని దాకా గోల్డ్ ఎందుకున్నాయి, దాని గురించి కూడా అది భారతీయం ఎట్లా అవుతుందో, అది అధ్యాత్మ విద్య ఎట్లా ఉంటుందో, గోల్డ్ అందరికీ ఉంటాయి, గోల్డ్ ఎందుకున్నాయో తెలుసుకుందని ఎట్లా ప్రవర్తించాలో. ముక్కు చెవుడు చేస్తారు, అందరూ చేస్తారు. అది తుడుచుకునేటప్పుడు తను ఏం చేశాడు, తుడుచుకున్నాడా, లేకపోతే ఈ తుడుచుకోవడం అనేటటువంటిది తనకు ఆధ్యాత్మికంగా తను గ్రహించడానికి ఏం అందించి తాను ముందు తీసుకుపోయినాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇది తీసుకొని అర్థమవుతుంది. అయితే ఈ ఎరుకలోకి రావడం అన్నది ఇట్లా విచారణ చేస్తే కానీ ఎరుక రాదు. ఎరుకలోకి రావడం ఉన్నది స్వామి. ఎరుకలోకి వచ్చిన అనంతరం మనం ఒక సమూహంగా మనకుండే గ్రూప్ కాన్షియస్నెస్ అంటారు, దానికి ఏ విధంగా ఇది తోడ్పడుతుంది అంటే సమైక్యతకి కానీ మనకి ఇతర ఉన్నతమైన భావాల గురించి, సామాజిక మనుగడ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ వ్యక్తిగతంగా ఈ జ్ఞానం పొందడం అన్నది సమూహంగా ఎలా ఉపయోగపడుతుంది స్వామి? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒక భావం మీద ఘర్షణ పడ్డారు. ఘర్షణ పడినప్పుడు తన భావాన్ని పోషిస్తున్నాడు, అవతల వ్యక్తి తన పోషిస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరికి మధ్య ఘర్షణ అనే పదం వాడాము. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎట్లాగంటే, ఘర్షణ అన్న అంశం సృష్టిలో లేదు, ఇక్కడ అక్కడ అన్న అంశం కూడా లేదు. ప్రహ్లాదుడు చక్కగా
ఎల్ల శరీరధారులకు ఇల్లని చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరు నేమను మతి భ్రమణంబునన్ భిన్నులై ప్రవర్తిల్లక అంటాడు. నీవు నేను అనే మతి భ్రమణం. ముందు నిశ్చయం కావాలి. తనకు నిశ్చయం అయితే అవతల వాడితే ఎట్లా ప్రవర్తిస్తాడో తెలుస్తుంది. తనకు తెలియకుండా నిశ్చయించే తన పిడికిలు సరిగ్గా లేకపోతే కర్ర పట్టుకోలేట ఎట్లాగో అట్లాగే తన్ను తానే పట్టుకోకపోతే బయట విషయాన్ని కానీ అవతల వ్యక్తిని కానీ ఎట్లా పట్టుకోవడం చేస్తారు. ఇదే అంటారు కదా స్వామి, అంటిల్ యూ నో యువర్ సెల్ఫ్ యూ కెనాట్ నో ది అదర్. షూర్లీ ఇట్ ఈస్ సర్టన్లీ. బట్ అన్నారు బాగుంది కానీ అంటిల్ యూ నో యువర్ సెల్ఫ్ అంటే హౌ డు ఐ నో మై సెల్ఫ్, అది అనమాట. హౌ డు ఐ నో మాట్లాడినప్పుడు నేను ఎవరు అంటే నేను ఉనికి. సో బికాస్ ఆల్ థింగ్స్ రీచ్ మీ హియర్, ఐఎమ్ ది అటెండర్. నేనే దీన్ని అట్లా ఏమి చేయాలో పరిచయం చేయాలో చేసి బయటికి తీసుకెళ్ళటం అనేది చూపించాను. అవునా? మరి ఇటువంటిదిగా ఉన్నప్పుడు నేను తనకని స్వరూపం, నా జీవం అది. ఇప్పుడు జీవుడు అంటే పదం కూడా వాడుతుంటారు. జీవుడు అంటే జీవ ప్రాణధారణే అని ఆయన నిర్వచనం చెప్పారు ఎవరు, పాణిని మహర్షి. ప్రాణధారణ అంటే ప్రాణమును ధరించటం. ప్రాణమును ధరించటం మనకేం తెలుసు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉన్న దాన్ని ధరించడం అన్నాడు. ఇది పోతుంది అంటే ఇప్పుడు జీవుడు పోయినాడు, జీవుడు లేడుగా. మనం వేదాంతంలో కొంతమంది ఏమంటారు దేహం పోతుంది కానీ జీవుడు పోవడం అంటారు. మరి ప్రాణము ఇదే కనుక అయ్యేటట్టుగా ఉంటే ఇది ఆగిపోయింది, ప్రాణం పోయింది కనుక జీవుడు ఒకటి చచ్చిపోయినాడని చెప్పాల్సి వస్తుంది. అంటే కాన్ఫ్లిక్ట్ అయిందన్నమాట. అట్లా అర్థం చెప్పలేదు ఆయన. దీన్ని మురుగు ప్రాణత్యాగి అన్నారు. ఇది పోతే ప్రాణత్యాగం వదిలేశాడు, జీవుడేమో ప్రాణధారణే. కనుక దేహం విడిచేపడి కూడా ప్రాణధారణతో పడి ఉన్నాడు. నిజానికి వాడి జీవితం అంతా దేహం ఇచ్చిన తర్వాతనే ఉంది, ఇప్పుడు కాదు. అది చాలా గొప్ప విశేషం తత్వార్థం. ఇప్పుడు జీవుడు, ఇప్పుడు నేను జీవుడులో నా అంటిటీ ఏమిటంటే ఒకటేమో నేను ఉనికి స్వరూపం, ఇది నా పూర్ణ స్వరూపం. దీన్ని నేను ఎంతవరకు గ్రహించి నిలబెట్టుకుంటున్నానో వాట్స్ మై ఎఫిషియన్సీ ఈజ్ 0 to 100% ఎఫిషియన్సీ. పూర్తిగా చేతగానే 0% ఉండొచ్చు ఆర్ 100% ఎఫిషియన్సీ. ఎనీవే అది ఇప్పుడు 0 to 100% ఎదగటం అనేటువంటిది బ్రహ్మస్వరూపం. బ్రహ్మ అంటే బృహవృత్త ఎదుగుట. స్కానింగ్ చక్కగా అర్థం కావాలి. ఇప్పుడు నేను ఎదుగుతున్నానా పతనం అవుతున్నానా? ఎదగటం అంటే ఏమిటి? నేనులో ఉంటే ఎదగటం, నేను నన్ను పోగొట్టుకుంటే ఎదగటం కాదు. కర్ర పట్టుకున్నప్పుడు నేను కర్రనే పట్టుకున్నా అన్నప్పుడు నన్ను వదిలేసా, అప్పుడు నేను చచ్చిపోయినా. నేను అనేది చచ్చిపోయింది, ఇది కర్ర మాత్రం ఉంది. ఈ వ్యవహారం ఉందన్నమాట. ఇప్పుడు మనం వ్యవహారం మీద సత్యం అని తిరుగుతున్నాం అంటే తను అసత్యం అని తిరుగుతున్నాడు అనమాట. తనకెప్పుడు మృతియే. ఈ మృతియే. ఇప్పుడు తన ఏం చేయాలి? అట్ట కాకుండా తనను గుర్తించుకున్నప్పుడు తాను ఎప్పుడు ఉన్నాడు, తన కిరణములతో ఇది వెళుతుంది. సూర్యకిరణములు తప్పవచ్చును, రేపు సృష్టి ప్రళయం అయిపోతే సూర్యకిరణం తప్పవచ్చు, కానీ నా కిరణం తప్పదు. అది నేను అమృత స్వరూపులేదు, నేను అమృత స్వరూపులేదు. అందుకే ఒక వ్యవహారం అంతా నాటకం అని అందుకనే అంటారు. నాటకం అంటే అంతే. నాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నాటి బతుకు నాటకము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము. ఎట్టనెదుటగలది ప్రపంచము కట్టకడపటిది కైవల్యము. నాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నాటి
ఇట్టి బతుకు నాటకము. కైవల్యం అంటే కేవలం అన్నీ నా దగ్గర చేరతాయి కనుక ఇప్పుడు ఎదుటి మనిషి వచ్చినప్పుడు ముందు నేనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను పూర్ణమైనటువంటిది. ఆ వ్యక్తి కూడా నా దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తిని నేను ఎక్కడ గుర్తిస్తున్నానంటే ఇక్కడ గుర్తిస్తున్నాను. అక్కడ గుర్తించను. అక్కడ గుర్తించేప్పుడు ఏమవుతుంది, అతను కోపంలో ఉన్నాడు. ఆ కోపం గుర్తించాలన్నాడు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. కోపమును గుర్తించాలన్నా కోపం ఎక్కడ గుర్తిస్తాను, అక్కడ గుర్తిస్తాను, నా దగ్గర గుర్తిస్తాను. నేను ఎప్పుడు గ్రహించిన స్వరూపమే కానీ ఇక్కడ ఒక ధర్మ సందేహం స్వామి. ఇప్పుడు అంతా కూడా నాటకం అని అనుకుంటే, వ్యవహారంలో కాన్ఫ్లిక్ట్ అనేది అది కూడా నాటకం అనుకుంటే, మరి మనం ప్రకటించే వసుదైక ప్రేమ కావచ్చు, అది కూడా నాటకం అంటే, ఎందుకంటే అంతా నేనే అన్నప్పుడు లోపల ఉండే పర్సెప్షనే రెండూ సమంగా తూగాలి కదా, మరి మంచి చెడు రెండు కూడా. అది ఎట్లా అవుతుంది. ఇప్పుడు ముందు కాన్ఫ్లిక్ట్ సంగతి మాట్లాడితే అది అర్థమవుతుంది స్వామి. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇటువంటి పూర్ణ స్వరూపం అని చెప్పుకున్నా, ఉనికి స్వరూపం, సదైవ సౌమ్యదమగ్ర ఆసీత్ అని ఛాందోగ్యోపనిషత్తు సదైవ ఆసీత్ అహమేవ ఆసమేకౌగ్రే చతుశ్లోక భాగవతంలో నేనే ఉన్నా. సృష్టికి పూర్వం నేనే ఉన్నా. ఈ సృష్టికి పూర్వం నేనే ఉన్నాను. సరే, అతన్ని మాట్లాడికి ఘర్షణ, ఈ విషయం తీసుకో, ఇది కూడా ఒక సృష్టి. ఇప్పుడు నేను నా ప్రస్తుతమైన సృష్టి అన్నమాట. అతనితో నేను సంప్రదించబోతున్నాను అనే దానికి పూర్వము నేనే ఉన్నా. ఈ కాన్ఫ్లిక్ట్ లేదు. పూర్వం నేనున్నా. నేనుగానే ఉంటా. ఆ కాన్ఫ్లిక్ట్ అనే దానిలో నేను పోకూడదు. కాన్ఫ్లిక్ట్ అనేది ఒక జగత్ అనమాట. అది సమసిపోతున్న తర్వాత నేను సమసిపోను, నేను ఉంటాను అనమాట. అది అందువల్ల తను ఎట్లా గుర్తించుకున్నాడు. ఇప్పుడు దానిలో నేను జీవిస్తున్నవాడిని, నా ఉనికిలో నేను జీవిస్తున్నవాడిని. ఇంకా నా ఉనికిలో జీవిస్తూ నేను ఏం చేస్తాను, నా ఉనికిలో జీవించుకుంటూ నేను ఎదుగుతాను. నా ఉనికిలో జీవించుకుంటూ నేను ఎదుగుతాను అనేటటువంటి గ్రహింపు, కాన్షియస్నెస్ కానీ అవేర్నెస్ కానీ నా దగ్గర ఉండాలి. అది నా దగ్గర ఉంటే అప్పుడు నేను అక్కడ ప్రవర్తిస్తున్నాను. లేకపోతే నేను చచ్చి ప్రవర్తిస్తున్నాను. నేను అక్కడ ఉంటే అప్పుడు ఏమొస్తుందంటే ఏం తెలుస్తుంది, నేను అక్కడ ప్రవర్తించేటప్పుడు నాకు అక్కడ నేనే కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించదు. అద్దంలో ఏది చూసుకుంటే అది కనిపిస్తుంది. ఏడుస్తూ మొహం పెట్టి చూస్తే ఏడు మొహం కనిపిస్తుంది, నవ్వుతూ చూస్తే నవ్వు మొహం కనిపిస్తుంది. అట్లాగే నన్ను దర్శనం చేసుకుని చూసినప్పుడు అక్కడ వాడి దర్శన స్వరూపంగా స్పష్టంగా అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం తెలుస్తుందంటే వాడు కూడా అటువంటి వాడే. ఇప్పుడు వాడు ఏం ప్రదర్శిస్తున్నాడు, ఒక ఘర్షణ, కోపం అనేది ప్రదర్శిస్తున్నాడు అని తెలుస్తుంది. ఇప్పుడు అది తప్పు కదా, అది లేదు, అతనికి లేదు. కానీ అతను దేనికోసం ప్రవర్తిస్తున్నాడంటే ఈ ఉపాధి మీద, లేకపోతే ఈ జీవుడి మీద తన కొన్ని ఫ్రేమ్స్ చేసుకున్నాడు, కొన్ని భావాలు కల్పించుకున్నాడు, దాని మీద చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏమైనా దానిలో ఇప్పుడు విశేషం ఏంటంటే అతనికి ఆ భావాలు రావడానికి కారణం విడైతే నేనే కదా కారణం. ఇప్పుడు కారణం నేను కనుక వాటిని తగ్గించడం బాధ్యత నాది. నేను చేయాలి. ఎందుకు చేయాలి అంటే నేనెంత అదంతా యదేవేహ తదా ముత్ర యదా ముత్ర తదన్య. ఇక్కడ ఏముందో అది అక్కడ ఉంది, అక్కడ ఏముంది ఇక్కడ ఉంది. ఇక్కడ ఏ ఉనికితో దర్శనం చేసి నేను చూస్తున్నాను, అదే ఉనికితో అతను కూడా చేస్తున్నాడు. ఈస్ నాట్ డిఫరెంట్. ఆ ఎంటిటీ కాదు, సృష్టిలో ఒకటే ఎంటిటీ ఉంది. ఉనికిని నిలుపుకునే అంశం తప్ప ఇంకోటి లేదు కనుక అతని దగ్గర అదే ఉంది. అది నాకు తెలియాలి. నాకు తెలిస్తే అది నేను బయటకు తీయడానికి అది చేసి నన్ను అక్కడ చూసుకోవాలని ప్రయత్నించాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ నాట్ ఆల్ డీలింగ్ విత్ హిమ్. నన్ను నా దగ్గర ఐఎమ్ డీలింగ్ విత్ మై సెల్ఫ్ హియర్ అట్ దిస్ థాట్. ఇక్కడ చూస్తున్నాను, అక్కడ కూడా నేనే చూస్తున్నాను. అదే జరుగుతుంది. నా సెల్ఫ్ యొక్క రియలైజేషన్, తను తాను చూడటం అనేదే జరుగుతుంది. కానీ ఇంకోటి అవతలది కనిపించట్లేదు. కనిపిస్తే వ్యవహారం చెడిపోయింది. ఎట్లా చెడిపోతుందంటే నేను దెబ్బతింటా, వాడు దెబ్బతింటాడు, సృష్టి భంగం అవుతుంది. అందువల్ల ఇప్పుడు అట్లా చూసినప్పుడు అది కాదు కనుక ఇప్పుడు దాన్ని హౌ డు బి రిఫ్లెక్ట్ అంటే వ్యవహారికంగా ఎట్లా చేయగలనంటేను అప్పుడు వంట చిన్న మాట ఎట్లా ఉంటుందంటే ఐఎమ్ వెరీ సారీ. భగవాన్ అంటే శక్తి, జ్ఞాన, తేజో, వీర్య, బల, ఐశ్వర్యములు అనే 6 లక్షణములు షడ్గుణ సంపన్న భగవాన్ అన్నాడు. ఆ షడ్గుణ సంపన్న ఉదయంతో పోల్చి అంటే ఇక్కడ వస్తుంది అసలైన చార్ట్. యూనివర్స్ అనేది చార్ట్ వస్తుంది అన్నమాట. ఇది సత్, ఉనికి. ఈ ఉనికి యొక్క స్వరూపం పొటెన్సీస్ ఎంత అంటే తను తాను చైతన్యముక్తం చేసుకొని చైతన్యంతో ప్రకాశింపచేసుకొని తన చైతన్యం తన ప్రకాశం కావాలి. ఆ ప్రకాశంలో తాను ఉండాలి, నివసించాలి. ఆ నివసించిన దాంతో తాను విశాలం చేసుకొని ప్రవర్తించాలి.
ఆ ప్రవర్తించిన దాన్ని తను ఎరుకలో జ్ఞానంగా తీసుకోవాలి. ఇది తనకు సమృద్ధిగా. దీన్ని సచ్చిదానందములు అంటారు. నందము అంటేనేమో సమృద్ధి, ఆనందం అంటే స్మృతి, సమృద్ధి అని. కనుక సమృద్ధి ఇవి సచ్చిదానందములు. ఈ సచ్చిదానందములు ఏం చేస్తాయంటే దేవలక్షణాలు ఇది కూడా పాణిని మహర్షి చూపించింది. దివు క్రీడాదవ ధాతువు చేత, క్రీడా మొదలైన స్థానం చేత ఇది దైవం. మనం దైవం అంటే ఎక్కడో అర్థం చేసుకుంటాం, బయట ఎక్కడో చూస్తాం. అది కాదు దైవం అంటే తన దగ్గర తన దర్శనంలో ఉన్నటువంటి దైవం. ఇదేమో ఇది కూడా తనకు స్వరూపమై ఉన్నది, ఇది కూడా తనకు స్వరూపం. అంటే ఇప్పుడు ఏమంటే క్రీడ అంటే ఈ సచ్చిదానందముల యొక్క స్మృతితో క్రీడించుట. గొప్పగా ఉంది స్వామి. స్వామి, కురుక్షేత్ర మహాసంగ్రామంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించింది ఇదేనా స్వామి? అక్కడ నా వాళ్ళు ఉన్నారు, నేను పోరాడలేను అని చెప్పినప్పుడు చెప్పిందంటే ఇదేమో అమ్మా. ఇది అంటే ఈ సచ్చిదానంద స్మృతితో క్రీడ చేయటము, ఆ క్రీడలో జరిగినటువంటి జయమే జయం, విజిగీష. అవునా? దానిలో ఏమీ తను వ్యవహారం చేశాడో అదే వ్యవహారం. ఇప్పుడు వ్యవహారం శబ్దం కూడా వ్యవహారం అంటే వి అవహర 3 అక్షరాలు ఉన్నాయి. వి అంటే విశేషము లేకపోతే వికల్పము, అవ అంటే అవరక్షణాదవు అని 19 అర్థాలు చూపించాడు పాణిని. ఇంత అర్థం ఉంది వెనక. హార శబ్దానికి హరిహరణే ధాతు అంటే హరణేని తీసుకోవటం. ఏం తీసుకుంటున్నాడు? 19 అక్షరాలతో చెప్పినటువంటి రక్షణ భద్రత మొదలైన అంశములతో ఏమి తీసుకుంటున్నాడో అది అపహరం. దాన్ని విశేషంగా తీసుకుంటే విశేషమైనటువంటి అపహరం, వికల్పంగా తీసుకుంటే వికల్పమైనటువంటి అపహరం. ఇప్పుడు వ్యవహారం అంటే మనం వికల్పంగా తీసుకుంటున్నది వ్యవహారం అనుకుంటాం, కాదు విశేషంగా. అట్లాగే సంసార శబ్దాన్ని కూడా ఏమంటారంటే, మామూలు సంసారం అంటే మనకి ఏం చూస్తుంది, ఇళ్లలో అంత భార్య పిల్లలు ఇదే గోల, నా పిల్లలు నా వాళ్ళ నా ఎవరు రారు, తనతో పాటు ఎవరు రారు, అయినా నా అనుకుంటూనే కొట్టుకుంటూ చివరికి వెళ్ళిపోతారు. అది కాదు వ్యవహారం సంసారం అంటే. కానీ సంసారం అంటే ఏమంటారంటే శ్రమ అవైకల్వే అని అని అర్థం చూపించి, సారం అంటేనేమో గతవ ధాతు ప్రవర్తన అంటే వికలం కాకుండా ప్రవర్తన సంసారం. ఇప్పుడు చూడండి, అంటే వేదములు ఎంత గొప్పగా ఉన్నాయో దానికి ఆయన కూర్చున్నటువంటి వ్యాకరణం ఎంత గొప్పగా ఉందో, మన ప్రవర్తన ఎట్లా ఉందో, ఎంత దూరంలో ఉందో, మొత్తం వికల్పం చేశాం. అట్లాగే వ్యవహార శబ్దానికి కూడా ఈ ట్రాన్సాక్టింగ్ వరల్డ్ ఇది వ్యవహారం అనుకుంటాం, కాదు. ఎట తీసుకోవాలంటే వికల్పం కాకుండా తన విశేషం చేత, తన విశేషం అంటే ఏదైనా సరే నా మేలుకో వస్తున్నది అని తీసుకోవడం అనేది అవసరపడికి ఇది వ్యవహారం. ఇది సచ్చిదానంద స్మృతిలో ప్రవర్తించుకుంటూ చేసినటువంటి ఆ జయించినదే అదే వ్యవహారం. అట్లా జయించగలిగితే వ్యవహారం లేదు, వ్యవహారం కాదు. డెఫినెట్ టర్మ్స్ వస్తాయి అన్నమాట. దాని నుంచి డెవలప్ వ్యవహారం తర్వాత ద్యుతి వెలిగింపు, స్తుతి వెలువకట్టడం, ఆ తర్వాత మోదం అంటేనో హర్షము, దాని యందు తృప్తి, దాని యందు విశ్రాంతి, దాని యందు ప్రవర్తన. ఇవేమో సప్తలక్షణాలు, ఇవి దేవలక్షణాలు. అంటే సచ్చిదానంద స్మృతి ఆధారంగా దేవలక్షణాలు. ఆ దేవలక్షణాల్లో ఇది భగవాన్ లక్షణములు. భగవాన్ లక్షణం అంటే శక్తి, జ్ఞానం, సామర్థ్యం, ది ఎఫిషియన్సీ ఆఫ్ సస్టైనింగ్ ఆల్ దిస్. సచ్చిదానంద స్మృతిని, ఈ దేవలక్షణాలని తాను ఎంత ఏ సామర్థ్యంతో నిలుపుకుంటాడో అక్కడ మొదలవుతుంది. నిలుపుకుని దాన్నే అపాయింట్ చేస్తాడు, ప్రతి చోట దాన్ని ప్రవర్తింప చేసుకుంటూ ఉంటాడు. సరే, ఇది సృష్టి యొక్క అంశం బై డిజైన్. ఆ డిజైన్ చేసిన తర్వాత మా చార్ట్ 30 సెకండ్లతో ఏదో మేము వీడియో తీసాం దీన్ని. అది తీసినప్పుడు అప్పుడు ఇది అయిన తర్వాత అప్పుడు ఈ జీవుడు, ఈ బాహ్య సృష్టి కూడా రెండూ ఈ అంశంతో సృష్టింపబడతాయి. ఐఎమ్ దిస్. మరొక సందర్భంలో మళ్ళీ మీ మాటలు వినాలని మేము తరిస్తున్నాం. మీకు మా తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు. ఇది ఈనాటి గురుదేవో భవ కార్యక్రమం. వచ్చే వారం మరొక గురువుతో ప్రయాణిద్దాం, వారి అభిప్రాయాలని, అనుభవాలని తెలుసుకుందాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా జీవితంలో ఇమిడిపోయి ఉంటాయా? జీవితంలోంచే భక్తి, ఆధ్యాత్మికత వచ్చాయి. ఈ చమత్కారం ఎక్కడి నుంచి వచ్చిన గుణం గురుగారు మీకు? చమత్కారంతో సహా, గాంభీర్యంతో సహా అన్నింటికీ మూల కారణం మన జన్మ. ఆ జన్మకు మూల కారణం తల్లి, తండ్రి. మనకి భగవద్గీతలో ఉండే ఒక శ్లోకం, నా కృషిని నా గురువు చేసింది. ఉద్ధరేదాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనోబంధుకు ఆత్మైవరి పురాత్మనక. ఇది మాటిమాటికి ఎవరో పుడతారు, ఉద్ధరిస్తారని మనం అనుకుంటామే. ఆధ్యాత్మిక వ్యవస్థలో పెద్ద లోపం ఇది.
ఆ పని నువ్వెందుకు చేయవు?